గురుగారు. రమాదేవి మీ పేరు? అవునండి. పుట్టింది 12 జూను 1981. కరెక్టా? అవునండి. నీకు 2 సంతానం ఉంటారు, ఉన్నారా? ఉన్నారు. అలా ముఖం చూపించు ఒకసారి. ఒక్క నిమిషం గురుగారు. వికాస్ ఆదిత్య నీ పేరు కరెక్టా? అవును గురుగారు. అవును. 29 కదా నీ పుట్టింది డేట్ ఆఫ్ బర్త్. అమ్మాయిని చూపించండి, మీ చెల్లెని చూపించు. సుప్రియనా నీ పేరు? అవునా? విచిత్రం ఏమిటంటే నువ్వు 29 కనబడుతున్నావు, నీది 29ఏనా? సరే సంతోషం. ఒకసారి మీ మదర్కి ఇవ్వండి ఫోను. మీరు ఇప్పుడు చూడండి. మీరు నన్ను మొదటిసారి చూసారా? ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా కలిసారా? మరి మొదటిసారి చూశారు. మీ పేరు నేను చెప్పాను, మీరు పుట్టింది ఎప్పుడో చెప్పాను, మంత్ చెప్పానా లేదా? మీ పిల్లలు గురించి కూడా చెప్పాను, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్పాను. వాళ్ళని కూడా నేను ఇప్పుడే చూసానా? ఇప్పుడు ఇంకోటి చెప్తా వినండి. సురేష్ కుమార్ మీ భర్త అవునా? చాలా సమస్యలు ఉన్నాయి. దానికి తోడు ఇన్ని రోజులు ఏదో అన్నం పెట్టే ఒక వ్యక్తి అని ఉన్నాడు మనకు అనుకుంటే, ఆయనకు కూడా అనారోగ్యంతో బెడ్ మీద పడ్డాడు. ఎప్పుడు పోతాడో తెలియదు అన్నట్టు ఉంది. ఉందా లేదా? అనారోగ్యంతో పడ్డాడు. హార్ట్ ప్రాబ్లం వచ్చి ఏదో ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పడుతున్నాడా? చెప్తానా? అట్లాగా నేను చూస్తాను, నీకు చెప్తాను. పర్వాలేదు, టెన్షన్ ఏం లేదు. చూశాను. ఓకే. ఓం నమ శివాయ. చాలు. ఈయన పేరు ఓకే. నమ శివాయ తీసేయండి, ఇంకా చాలు, నేను చెప్తాను. తీసేయండి. మీ మామగారు హనుమంతరావు.